హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎన్ కొల్లేరు. ఇది మా ఊరండి. అయితే సరే మైక్ తీసుకున్నాను. నేను మైకు చెక్ చేద్దామని చెప్పేసి మొదట ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర వీడియో చేస్తున్నాను. దీన్ని అంబేద్కర్ సెంటర్ అంటారు. అయితే బావుంటది చూడటానికి. ఈ కమ్యూనిటీ హాల్‌కి ఒకవైపు చర్చి, ఒకవైపు స్కూలు, ఎదురుగా అంబేద్కర్. మధ్యలో గ్రౌండ్ చాలా బావుంటది. ఇదిగో చూడండి దగ్గరగా. ఇది స్టేజ్ ఆకారంలో ఉంది గదా! స్టేజ్ ఆకారంలో ఎందుకుందంటే, ఇక్కడ చాలామంది కళాకారులున్నారు. హ్మ్. డ్రామాలనమాట. స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసే డ్రామా ఆర్టిస్టులది చాలామందున్నారు. మంచి కళాకారులనమాట. అయితే ఆళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది 2 రకాలుగా ఉపయోగపడేలాగా కట్టించారనమాట. చూడండి అంబేద్కరు ఎదురుగా ఉన్నారా? పక్కనే అదిగోండి సిబిసిఎన్సి చర్చ్ ఉంది. కమ్యూనిటీ హాలు. ఈ పక్క స్కూల్ అనమాట. చాలా బావుంటది. అదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి మైకు. ఇక్కడ పల్లెటూరులో ఇలా మైక్‌లో చెప్పి అనౌన్స్ చేస్తారు. ఏ విషయం అయినా మైక్‌లో చెప్తే ఊరంతా ఇనపడుతదనమాట. అయితే చూడండి వ్యూ ఎంత బావుందో అసల. పైనుంచి చూస్తుంటే. ఇది తూర్పు వైపనమాట. ఊరికి తూర్పు వైపు ఇది. షాడో చూడండి సాయంత్రం మాటలు. బా ఇప్పుడు ఈ మైక్‌లు ఒక 2 సంవత్సరాల నుంచి మోగబోయినాయి. ఈ ఎస్ఐ సొసైటీలో 2 సంవత్సరాల నుంచనమాట. ఆహ్, ఎందుకు ఏంటనేది మనం తెలుసుకోవాలి. అయితే అటుపక్క చూడండి అది బీసీ సైడు. అది యెల్లో కలర్ కనబడుతుంది కదా! అది బీసీ కమ్యూనిటీ హాల్ అనమాట. అక్కడ కూడా 2 సెట్లున్నాయి మైక్ సెట్లు. దాంట్లో అనౌన్స్‌మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఊరంతా కూడా అదే అనౌన్స్‌మెంట్ అనమాట ప్రెజెంట్ అయితే. ఈ మైకులైతే ప్రెజెంట్ మోగపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి సొసైటీ రాజులేని రాజ్యంలాగా ప్రెజెంట్ అయితే ఉంది. ఎవరికారే వ్యక్తిగతంగా ఉన్నారు. అది ఎంతకాలం అనేది మనం చూడాలి. ఫాస్ట్‌గా రా.